వైఎస్ సతీష్ సూసైడ్ అటెంప్ట్ వ్యవహారంలో తన పేరు ప్రస్తావించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ బన్స్ దేవ్ మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పేరును ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించారు అన్నారు. దాదాపుగా 8 నెలల క్రితం ఒక మహిళ సతీష్ పై వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు ఆ విషయమై పోలీసులకు తాను కేవలం వివరణ మాత్రమే ఇచ్చానని స్పష్టం చేశారు. అప్పటి నుండి పూర్తిగా మౌనంగా ఉన్న సతీష్ ఇప్పుడు అకస్మాత్తుగా ఆత్మహత్య యత్నానికి పాల్పడడమే కాకుండా తాను ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యారని ఆరోపించడం అత్యంత బాధాకరమన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న సతీష్ పై జిల్లా ఎస్పీతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ మంత్రికి త్వరలోనే ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని నేరుగా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరుతానని బన్స్ దేవ్ స్పష్టం చేశారు. ముఖ్య కారణం ఏంటంటే నిన్న సోషల్ మీడియాలో మన మంత్రి గారు మాజీ పిఎస్ బి సతీష్ ఒక విషయాన్ని విడుదల చేయడం జరిగింది. గత 8 నెలలుగా నేను మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాను. దానికి కారణం బంజిదేవ్ గారు, సాక్షి విలేకరులు, ఇంకెవరు త్రివేణి అని ఇలాగ నానా పేర్లు చెప్పి త్రివేణి ఇష్యూలో బంజిదేవ్ గారే వెనకుండి అన్ని కార్యక్రమాలు చేశారని చెప్పేసి నిన్న సోషల్ మీడియాలో పెట్టడం, సాయంత్రం సూసైడ్ అటెంప్ట్ చేయడం కూడా జరిగిందని నాకు తెలిసింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్లుంది అదంతా చూస్తుంటే. నా పేరు రావాల్సిన ప్రసక్తి లేదు. నేను ఈ విషయం పార్టీ దృష్టి, అధిష్టాన దృష్టికి కూడా తీసుకెళ్ళి విషయాలని తెలియజేస్తాను. మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పార్టీ ఇన్ఛార్జికి, మా జిల్లా ఇన్ఛార్జికి కూడా అప్పుడే నేను మెసేజ్లు పెట్టి ఈ రకంగా జరుగుతుంది, పార్టీ డ్యామేజ్ అవుతుంది చూడండి. నేను ఇప్పుడే కాదు, గత 6 నెలలు పట్టిస్తున్నాను. సాలూరులో పార్టీ పరిస్థితి బాగోలేదు, తొందరగా మీరు చర్య తీసుకోండి, పార్టీ యాక్షన్ తీసుకుంటే పార్టీ మాత్రం రానున్న రోజుల్లో డ్యామేజ్ అవుతుంది. విజయనగరంలోని బాబా